పార్టీ పెట్టింది ప్రశ్నించడం కోసమా? ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టడం దేనికి? ఒక మీడియా ఛానల్ని పెట్టుకుంటే చాలు, ప్రశ్నించవచ్చు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, నేనేమన్నా పార్టీ పెట్టానా? ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే చాలబ్బా, 24 గంటలు ప్రశ్నిస్తూనే ఉండొచ్చు. జగన్ని సీఎం చేయడానికే పార్టీ పెట్టారు. కాదు కాదు, జగన్ని సీఎంగా చేయకుండా ఉండడానికి మాత్రమే పార్టీ పెట్టారు. లేదు, చంద్రబాబు గారు మీ ద్వారా పార్టీ పెట్టించారు. ఎందుకంటే ఆయన చాణక్యుడు కాబట్టి. ఎవరినైనా సరే వాడుకోవడంలో మాత్రం ఆయనకు మించినోళ్ళు లేనే లేరు. ఆంధ్రాలో మీతో పార్టీ పెట్టించాడు. తెలంగాణలో అయితే ఏకంగా జగన్ గారి చెల్లెలో షర్మిలతోనే పార్టీ పెట్టించాడు. ఆయన తెలుగుదేశం పార్టీనే కాదు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ ఈ పార్టీలనన్నింటినీ వెనకుండి నడిపించే పాత్రధారి, కపట నాటక సూత్రధారి చంద్రబాబు గారే. చంద్రబాబు గారి గురించి ఒక్క మాటలో చెప్పలేనులే గాని ఓ రేంజ్ లో చెబుతా. నేను సినిమా తీసింది హిట్ కొట్టడానికి కాదు, పక్కోడి సినిమాని దెబ్బ కొట్టడానికి. అంటే ఎలా ఉంటుంది? నేను పార్టీ పెట్టింది సీఎం అవ్వడానికి కాదు, జగన్ని సీఎం చేయకుండా ఉండడానికే. అంటే కూడా అలానే ఉంటుంది. మీ సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవుతుంది. మీ దగ్గర కంటెంట్ లేక కంటెంట్ ఉన్న సినిమాని దెబ్బ కొట్టాలనుకుంటే ఎలా కుదురుతుంది? 1-2 సార్లు కుదురుతుంది. ఎందుకంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు, మోసపోతారు. కానీ మళ్ళీ మోసపోరుగా. ఎవడు మంచోడు, ఎవడు మోసం చేసేవాడో ప్రజలకి ఇప్పుడు చాలా బాగా అర్థమైంది కదా. మీ పార్టీని, మిమ్మల్ని నమ్ముకున్న మీ అభిమానులను ఎవరి కాళ్ళ కిందో 15 ఏళ్ళు ఊడిగం చేయండి. నాకు దమ్ము ధైర్యం లేదంటే అది చేతగానితనం అవుతుంది. పార్టీని నడపడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసా? పార్టీని నడపడం అంత కష్టమైనప్పుడు పార్టీని నడపకండి, మానేయండి, సినిమాలు చేసుకోండి. లేదా చిరంజీవి గారిలా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినట్లు మీరు తెలుగుదేశంలోనో బీజేపీలోనో విలీనం చేసేయండి. మీకు చేత కాదుగా పార్టీని నడిపించడం. ఎంతకాలమని ఒకరి మోచేతి కింద నీళ్లు తాగమని మీ అభిమానులకు చెబుతారు. నాయకుడంటే అభిమానులను ఎదగమని చెప్పాలి, అంతేకాని ఇంకొకరి కాళ్ళ కింద నిలబడమని కాదు. తమిళనాడులో విజయ్ సింగిల్ గా సింహంలా పార్టీ పెట్టి 108 సీట్లు గెలిచి తమిళనాడుకే ఏకంగా సీఎం అయ్యాడు. ఇద్దరు సినిమా యాక్టర్లే కదా. ఒకరేమో 2009లో అన్నచాటు తమ్ముడిలా రాజకీయాల్లోకి వచ్చి ఓడిపోగానే రాజకీయాలను వదిలేసి సినిమా షూటింగ్లను చేసుకున్నాడు. రాజకీయాల్లో నిలబడాలంటే కరేజ్ కావాలి, సినిమా క్రేజ్ కాదు, అభిమానుల క్రౌడ్ కాదు, పార్టీ క్యాడర్ కావాలి. సీఎం కావాలంటే ముందు సింగిల్ గా నిలబడే ధైర్యం ఉండాలి సార్. పార్టీ అంటే లక్షల మంది జీవితాల బాధ్యత, అంతేకాని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదమ్మా. రాష్ట్రాన్ని 2 ముక్కలు చేస్తున్నారయ్యా, పట్టించుకోండి అని అడిగితే అప్పటి వరకు ఎక్కడా కనబడకుండా దాక్కుని సినిమా షూటింగ్లు చేసుకుంటూ రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చి నానా హడావిడి చేశారు. నేను 11 రోజుల పాటు అన్నం తినలేదు, చపాతీ తిన్నాడేమో, మరి నాకైతే తెలీదు. 2014లో పార్టీ పెట్టి తెలుగుదేశం బీజేపీతో పొత్తులు పెట్టుకుని కనీసం ఎక్కడా కూడా పోటీ చేయకుండా సినిమా షూటింగ్లు చేసుకుంటూ అప్పుడప్పుడు అతిథిలా ఆంధ్రాకొచ్చి హడావిడి చేసేవాడు. 2019 ఎలక్షన్ల సమయం నాటికి జగన్ గెలుస్తాడనే భయంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జగన్ కు పడకూడదని మీరు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి విడిగా పోటీ చేశారు. అప్పుడైనా కనీసం ఒంటరిగా పోటీ చేశారంటే లేదు. బీఎస్పీతో ఒక చేతిలో కత్తి, మరో చేతిలో సుత్తితో పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు. అదే సిపిఐ, సిపిఎంతో. వల్లభనేని వంశీ చెప్పాడుగా, జనసేన బీఫామ్ నాకిచ్చి నీకు కావలసిన వాడికి టికెట్ ఇచ్చుకోమని చెప్పారని. నా తల్లిని దూషించారని చెప్పారు. మరి మీ తల్లిని దూషించిన తెలుగుదేశం పార్టీతో ఎందుకు జత కట్టారండి? మళ్ళీ ఎవరిని దూషించాలని చెప్పి రాజకీయం చేయడానికి కాస్త ముందుగానే చెబితే ప్రిపేర్ అవుతాం సార్. 4-5 పార్టీలతో పొత్తులు పెట్టుకుని 2019లో మీరు పోటీ చేస్తే కనీసం 6% ఓటింగ్ కూడా మీకు రాలా. మీ జీవిత కాలంలో ఇప్పటి వరకు ఒంటరిగా ఎప్పుడూ పోటీ చేయలా. ఇక భవిష్యత్తులో కూడా మీరు పోటీ చేయలేరు. ఎందుకంటే పోటీ చేస్తే ఏమవుతుందో మీకు నాకంటే బాగా తెలుసు కాబట్టి. ఒకప్పుడు మార్పు తీసుకొస్తా అన్నారు, ఇప్పుడు పొత్తు తీసుకొస్తా అంటున్నారు. మీ అభిమానులు మా నాయకుడు సీఎం అవుతాడు అని ఫైట్ చేస్తుంటే మీరు మాత్రం వాళ్ళని ఇంకో పార్టీ జెండా మోయమంటున్నారు. ఇది నాయకత్వమా లేక బానిసత్వమా? ఒక్కసారి ఆలోచించండి సార్.
ఒక రాజకీయ పార్టీ ఐడియాలజీ మీద నడవాలి, కానీ మీ పార్టీ మాత్రం జగన్ మీద హేట్రేట్ తో నడుస్తుంది. సినిమా డైలాగ్స్ తో రాష్ట్రాలు నడవవు, క్లైమాక్స్ ఫైట్ తో ఎకానమీ పెరగదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఉద్యోగాలు రావమ్మా. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్యాడర్ బిల్డ్ చేయకుండా ఎన్నికల ముందు హెలికాప్టర్ మీటింగ్స్ పెడితే అది ఉద్యమం కాదు, ఈవెంట్ మేనేజ్మెంట్. మీ అభిమానులు మిమ్మల్ని లీడర్ అనుకుంటున్నారు, కానీ మీరు వాళ్ళని తెలుగుదేశం జెండా కూలీలుగా మార్చారు. ఒక్కసారి హిస్టరీ చూడండి. ఎవరైతే సింగిల్ గా నిలబడ్డారో వాళ్ళే చరిత్ర సృష్టించారు. ఎప్పుడు ఇతరుల భుజాల మీద ప్రయాణించిన వాళ్ళు హిస్టరీలో ఫుట్ నోట్ గానే మిగిలిపోయారు. 2024 ఎన్నికల్లో కూడా మీరు గెలిచింది ఏమీ లేదబ్బా. ప్రజల వల్ల, పొత్తుల వల్ల మీరు గెలవలేదబ్బా. ఎలక్షన్ కమిషన్ వల్ల మీరు గెలిచారు. ఆంధ్రలో, ఒడిశాలో, మహారాష్ట్రలో, హర్యానాలో, ఢిల్లీలో, పశ్చిమ బెంగాల్లో, ఆఖరికి అస్సాంలో కూడా ఎవరు గెలిచారో ప్రజలకు బాగా తెలుసులేండబ్బా. మీరు మరి అంత నిజాయితీగా గెలిచారని చెబుతున్నారు కదా. ఈవీఎంలతో కాకుండా మరి 15 ఏళ్ల పాటు తెలుగుదేశంతోనే కలిసి ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? విడిపోతే ఓడిపోతామనే భయం ఉంది కాబట్టి మీ ముగ్గురికి. అంటే ఇక్కడ మీ ముగ్గురు కలిసి ఉంటే గెలుస్తారని కాదు, ఎలక్షన్లలో మోసం జరిగితేనే మీరు గెలుస్తారు. అదే ఎలక్షన్లు జెన్యూన్ గా గెలిస్తే ఈసారి మీకు డిపాజిట్లు కూడా రావమ్మా. ఫ్యాను ప్రభంజనమే. మీకు మీ మీద నమ్మకం లేదు, ప్రజలైతే మిమ్మల్ని అసలు నమ్మడమే లేదు. మీ ముగ్గురికి ఉండేదల్లా ఒక్కటే భయం, ఆ భయం పేరే జగన్. మళ్ళీ జగన్ వస్తాడనే భయం ఉంది తప్ప మీరు మళ్ళీ గెలుస్తారనే నమ్మకం మీ మీద మీకే లేదబ్బా. అందుకే మీరందరూ కలిసి ఇప్పటికే రాష్ట్రాన్ని 2 సంవత్సరాలు కూడా కాకముందే 3,67,000 కోట్ల రూపాయల అప్పులు చేసి 10 లక్షల కోట్ల మార్కును దాటేశారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి. నిజమే కదా? లేకుంటే విజయ్ తో మిమ్మల్ని కంపేర్ చేయడం ఏంటి? పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళు మీరు. పోటీ చేసిన 2 చోట్ల గెలవడమే కాదు, తనతో పాటు 106 మందిని గెలిపించి పోటీ చేసిన మొదటిసారే సీఎం అయ్యాడు, ఏకంగా తమిళనాడుకే. విజయ్, మీరు రాజకీయాల్లోకి వచ్చింది చంద్రబాబు కింద మిమ్మల్ని, మీ అభిమానులని బానిసలుగా చేయడానికి. జనసేన పార్టీ అని కాదు, జగన్ ని సీఎం గా చేయకుండా ఉండే పార్టీ అని పేరు మార్చుకోండి, అయిపోతుంది. ఎందుకు ఈ పంచాయతీలన్నీ? అయినా డిప్యూటీ సీఎం గా ఉండి సినిమాలు తీసుకోవడం ఏంటి? అంటే డిప్యూటీ సీఎం గా ఉండి వ్యాపారాలు చేసుకోకూడదా అంటావా? చంద్రబాబు గారు సీఎం గా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ హెరిటేజ్ ను నడుపుతుంది, తప్పు కాదే. జగన్ సీఎం గా ఉన్నాడు, వాళ్ళ సతీమణి భారతి గారు భారతీ సిమెంట్ ని నడుపుతూ ఉంది, తప్పు కాదే. మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, మీ ఫ్యామిలీని సినిమాలు తీయమనండి, తప్పు లేదు. కానీ మీరు మాత్రం సినిమాల్లో నటించడం మాత్రం 100% తప్పే. ప్రభుత్వ ఉద్యోగి వర్కింగ్ అవర్స్ లో పని చేయకుండా ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ ఉంటే వాన్ని సస్పెండ్ చేస్తారా లేక సన్మానం చేస్తారా? జగన్ హయాంలో సచివాలయ ఉద్యోగస్తులు ఇన్స్టాలో రీల్స్ చేస్తే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశాడు. మరి ప్రజలు కూడా మిమ్మల్ని సస్పెండ్ చేయాలిగా. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న మీరు పని చేయకుండా పౌడర్ రాసుకుంటూ మేకప్ వేసుకుంటూ సినిమాలు చేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? మొన్నటి వరకు మీరు ఎమ్మెల్యే కూడా కాలేదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు సినిమాలు చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, లేదా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఉద్యోగి పని మానేసి ఇన్స్టాలో రీల్స్, యూట్యూబ్ లో షార్ట్స్ చేసుకుంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? డిప్యూటీ సీఎం అంటే ఫుల్ టైం రెస్పాన్సిబిలిటీ సార్, పార్ట్ టైం డెసిగ్నేషన్ కాదు. ఉదయం రివ్యూ మీటింగ్స్, మధ్యాహ్నం ఫ్లైట్స్, సాయంత్రం షూటింగ్, రాత్రి డబ్బింగ్. ఇది గవర్నమెంటా పౌడర్ రాసుకునే సినిమా షూటింగ్ కంపెనీనా? ప్రజలకు ఫుల్ టైం నాయకుడు కావాలి, వీకెండ్ పొలిటీషియన్ కాదు. మీ అభిమానులు మీకోసం కెరీర్స్ ని పక్కన పెట్టి తిరుగుతున్నారు, కొట్టుకుంటున్నారు, కానీ చివరికి వాళ్లకు దక్కేది ఏంటి? మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవడమా? నాయకుడంటే అభిమానులకు డైరెక్షన్ ఇవ్వాలి, డిపెండెన్సీ కాదు. సినిమాలో అభిమానులు విజిల్స్ వేస్తారు, రాజకీయాల్లో మాత్రం పర్ఫార్మెన్స్ ను చూసే ఓట్లేస్తారు. మీరు నిజంగా సీఎం కావాలనుకుంటే ముందు సింగిల్ గా నిలబడండి, ప్రజల ముందుకు ఒక్కరే రండి. ఓడిపోయినా గౌరవం ఉంటుంది. మీకు ప్రజల కన్నా, మీ పార్టీలో ఉండే మీ అభిమానుల కన్నా మీకు సినిమా షూటింగ్ లే ఇష్టం కాబట్టి సినిమాలే చేసుకోండి. ఈ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి ప్రశ్నించడానికి పార్టీ పెట్టానంటావు, తిరిగి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే అస్సలు తట్టుకోలేవు, తల్లడిల్లిపోతావు. ఒక సినిమా తీయాలంటే ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్, డాన్స్ మాస్టర్, పాటల రచయితలు, ఇలా చాలా మంది ఉండాలిగా. ఒక పార్టీని నడపడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక వ్యవస్థ అనేది ఉండాలిగా. రాజకీయాల్లోకి వచ్చి 17-18 సంవత్సరాలు అవుతుంది. మరి మీ పార్టీకి క్యాడర్ ఉందా? మీ పార్టీకి క్యాడర్ లేదని మీరే చెబుతారు. బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఉండాలని చెబుతారు. మరి ఈ వ్యవస్థలు లేకపోవడం ఎవరిది తప్పు? 100% మీదే తప్పు. ఎందుకంటే మీరు నియమించలేదు కాబట్టి. మీరు రాజకీయాలు మానేసి సినిమాల మీద శ్రద్ధ పెట్టండి, లేదా
కూడా సినిమాలు మానేసి రాజకీయాల మీదైనా శ్రద్ధ పెట్టండి. అంతేకాని ఈ 2 పడవల ప్రయాణం వద్దండి. ఎటు కాకుండా పోతారు. మిమ్మల్ని సీఎం కావాలని ఎవ్వరూ కోరుకోవడం లేదు. ఎందుకంటే ఫస్ట్ మీరే కోరుకోరు కాబట్టి. పార్టీ పెట్టిన మొదటి రోజుల్లో చేతిలో దీపం లేదు, దారంతా గతుకులో. దీపం లేకపోతే టార్చ్ లైట్ వేసుకోండి సార్. అంతేకాని మిమ్మల్ని నమ్ముకున్న మీ అభిమానులను ఒకటి కాళ్ళ కింద మాత్రం ఊడిగం మాత్రం చెయ్యనీయమాకండి. అది నాయకుడి లక్షణం కాదు, బానిస లక్షణం. మిగతా ఆనిముత్యాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో చెబుతా. సమయం సందర్భానుసారంగా రాసుకోండి మీ గుండెల మీద చెదిరిపోకుండా.